సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, వెల్కమ్ టు వీకెండ్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్. ఎస్, ఒకసారి ఇవాళ డేట్ చూస్తే 8th మే ఫ్రైడే 2026. సెన్సెక్స్ విషయానికి వస్తే 516 పాయింట్ల నష్టంతో 77,328 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 150 పాయింట్ల నష్టంతో 24,176 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 736 పాయింట్ల నష్టంతో 55,310 వద్ద క్లోజ్ అయింది. సో ఎందుకంటారు, ఈ వీకెండ్లో మార్కెట్లు గట్టిగానే నష్టాలను మూట కట్టుకున్నాయి. అండ్ మరీ ప్రత్యేకించి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 736 పాయింట్లు కూడా నష్టపోవడం జరిగింది. ఎందుకంటారు, ఇవాళ బ్యాంక్ ఇండెక్స్ కూడా గట్టిగానే ప్రెషర్కి గురైంది అంటారు. ఏంటి ఇవాళ వీకెండ్లో మార్కెట్ నష్టాలకు గల కారణాలు ఏంటి, ఏమని చెప్తారు అసలు? యాక్చువల్గా అండి, ఇది మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే ఒక రేంజ్లోనే ఉన్నాయి మీరు అన్నట్టు. అయితే అంతకు ముందులాగా బోటంలో లేవు, డౌన్లో లేవు. అంతకుముందు 22,000 వచ్చింది నిఫ్టీ, దాదాపు 20% ఫాల్ అయ్యి ఇప్పుడు రికవర్ అయ్యి 24,400 మొన్న వెళ్ళింది. ఇప్పుడు 200 పాయింట్స్ డౌన్ అయింది. కానీ అక్కడక్కడే రేంజ్లో ఉంది. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఒక 10% ర్యాలీ అయితే కింద నుంచి పైకి వెళ్ళింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇండెక్స్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే బాగా పెరుగుతున్నాయి. లార్జ్ క్యాప్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి అవి కొంచెం రేంజ్లో ఉంటాయి. సో ఇండెక్స్ అంటే మీరు ఇప్పుడు ఓన్లీ టాప్ 50 కంపెనీసే కాబట్టి ఇప్పుడు స్మాల్ క్యాప్ ర్యాలీ వస్తున్నాయి, మిడ్ క్యాప్ బాగా పెరుగుతున్నాయి తెలియకుండానే. అయితే ఇప్పుడు లార్జ్ క్యాప్లో చూసుకుంటే రిజల్ట్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే మొన్న క్రూడ్ అప్ అండ్ డౌన్ అవుతుంది వాలటాలిటీ. ఎఫ్ఐఎస్ ఏమో సెల్లింగ్ మళ్ళీ ఇంకా సెల్లింగ్లో ఉంటున్నారు. రూపీ వీక్నెస్, ఈ 4 ఫ్యాక్టర్స్ మేజర్గా అవుతున్నాయి. ఏదైనా ఇది హార్మోజ్ జల్సంది రిలీజ్ అయ్యేదాకా కొంచెం ఈ మనొకటే కాదు, అన్ని డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఓన్లీ ఎమర్జింగ్ మార్కెట్ యూఎస్ ఒకటే పాజిటివ్ ఉంది, కానీ మిగతా అన్ని కూడా రేంజ్లోనే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. సో రేంజ్లో మార్కెట్ ఉంది, ప్లస్ బై అండ్ డిప్స్ లాగా ఉంది. చార్ట్స్ అన్నీ కూడా టెక్నికల్ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో మంత్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉంటే ట్రెండ్ సస్టైన్ అవుతుంది. ఎస్, ఇవాళ ప్రత్యేకించి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 736 పాయింట్ల నష్టాలు. ఎందుకు ఇవాళ బ్యాంక్ స్టాక్స్ మీద అధిక ఒత్తిడి కలిగిందంటారు అసలు? ఇది చెప్పాలంటే మీకు నిన్న 1,500 పాయింట్లు పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. అంటే ఇదేంటంటే అది డిస్కౌంట్ అయింది. సో ఇప్పుడు 55,000 నుంచి 57,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు అక్కడ నుంచి ఒక 700 పాయింట్స్ నార్మల్ కరెక్షన్ అయింది. కాబట్టి ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయంటే 200 పాయింట్స్ నిఫ్టీ పడుతుంటే బ్యాంక్ నిఫ్టీ 500 to 700 పాయింట్స్ నార్మల్గా డౌన్ అవుతున్నాయి. కాబట్టి ఇది నార్మల్ ఇష్యూలా తీసుకొచ్చి ఇప్పుడు బీటా ఎక్కువ అయిపోయింది నా బ్యాంక్ నిఫ్టీకి. అంటే 2% మినిమం అప్ అండ్ డౌన్ అవుతుంది. సో తర్వాత ఏంటంటే ఈ బ్యాంకింగ్ స్టాక్స్లో మేజర్గా ఈ ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ కానీ, తర్వాత హెచ్డిఎఫ్సి కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లే. ఈ క్వార్టర్ పెద్ద రిజల్ట్స్ రాలేదు. దానిలో ఏమవుతున్నాయంటే ఈ సెల్ అండ్ రైజ్ లాగా అవుతున్నాయి అన్నమాట. సో అందుకని బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం అండర్ వెయిట్ అవుతున్నాయి. సో అది సెక్టర్ ఇట్ సెల్ఫ్ కొంచెం అండర్ వెయిట్లో ఉంది. అండ్ అదేవిధంగా ఎఫ్ఐలు ఏముంటున్నారు అంటే మార్కెట్లో హోల్డ్ అవ్వడానికి ఆలోచిస్తున్నారా, లేదంటే ఏ రోజుకి ఆ రోజు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని సెల్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఎఫ్ఐఎస్ అయితే ఒక వీక్ తీసుకుంటే ఏంటంటే ఈ ఈక్విటీస్లో వస్తున్నారు కానీ బట్ ఓవరాల్గా పెద్ద ఎత్తున అయితే రావట్లేదు. సో బట్ ఆపర్చునిటీస్ వెయిట్ చేస్తున్నారు. సో అలానే అంతకుముందు అయితే 1,000 కోట్లు వెళ్ళిపోయేవి, ఇప్పుడు అంతా లేదు. 1,000 కోట్లు, 2,000 కోట్లు ఆ మధ్యలోనే ఉంటుంది. సో పెద్దగా హెవీగా ఎగ్జిట్ కూడా అవ్వట్లేదు. కానీ నార్మల్గా వాళ్ళు కూడా ఒక రేంజ్ వెయిట్ అండ్ వాచ్ లాగా ఉన్నారు. ఏదైనా నేను అనుకోవటం ఈ వీక్లో ఈ హార్మోన్స్ మీద ఒక క్లారిటీ వస్తే మాత్రం మంచి ర్యాలీకి రెడీగా ఉంది మార్కెట్. అంటే ఎప్పుడైనా టెక్నికల్గా కన్సల్టేషన్ ఉంటే ఏదైనా అప్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డౌన్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు రైజ్ అవుతుంది, ఛాన్సెస్ పాజిటివ్. అండ్ రూపీ వర్సెస్ డాలర్ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంది? ఇదైతే ఏమవుతుందంటే రూపీ మెయిన్ పెట్రోల్ ఎఫెక్ట్ ఇక్కడ రూపీ మీద స్క్వీజ్ అయిపోతుంది. ఎందుకంటే $100కి వెళ్ళిపోయింది కాబట్టి పేమెంట్స్ విపరీతంగా కట్టాలి. అంతకుముందు $60 ఉండేది కాబట్టి హ్యాపీగా ఉంటుంది రూపీ. ఇప్పుడు మొత్తం డాలర్స్లో కట్టారు కాబట్టి రూపీ కొంచెం వీక్ అవుతుంది, ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి.
అలాగే ఇంకోటి ఏంటంటే అది వరకు ఈ US లో ఉండే NRIs అందరూ కూడా రెమిటెన్స్ చేసేవాళ్ళు బాగా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు. అదొక మేజర్ రీజన్ అనమాట మార్కెట్స్కి. కాబట్టి అవన్నీ 1-2 నెగిటివ్లు అలా కలిసి వస్తున్నాయి. అయినా కానీ ఇండియన్ మార్కెట్ సస్టైన్ అవుతుంది, మెయింటైన్ అవుతుంది. చూడండి 140 కోట్ల జనాభా, పెట్రోల్ పెరిగినా కానీ అలాగే ఉంటున్నారంటే అది చుట్టుపక్కల దేశాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాయి చూసాం కదా. చూస్తున్నాం. మన కంట్రీ ఇంకా సస్టైన్ అవుతుందంటే సెల్ఫ్ సఫిషియెంట్ రిలయన్స్ మీద నడుస్తుంది. సో చాలా ఒక రకంగా పాజిటివ్గా మనం నిలబడుతున్నాం. సో కొలాప్స్ అవ్వకుండా. సో ఆ ట్రంప్ గారు మన మీద ఎన్నో చేస్తున్నారు. లాస్ట్ 2 years నుంచి వార్ ఒక్కటే చేయలేదు కానీ అన్ని చేశాడు మన మీద కూడా. మార్కెట్లను ఎన్ని రకాలుగా విధ్వంసం చేయాలి, అన్ని రకాల విధ్వంసం జరిగింది. బట్ స్టిల్ వీఆర్ స్టాండింగ్ ఫర్మ్లీ. కాబట్టి ఏంటంటే మనం ఇంకా వరస్ట్ అనేది పెద్దగా ఇప్పుడు లేదు. ఎందుకంటే వరస్ట్ అంతా ఫేస్ చేసాం కాబట్టి ఇంకా పాజిటివ్ చూసుకోవచ్చు. అంటే ఒకవేళ హార్మోజ్ కంప్లీట్ గా ఓపెన్ అయిపోయి తర్వాత ఇప్పుడు మనకున్నటువంటి బ్యారియర్స్ అన్ని, మనకున్నటువంటి ఛాలెంజెస్ అన్ని క్లియర్ అయిపోతే ఆ తర్వాత మార్కెట్లలో వచ్చే ర్యాలీలో ప్రధానంగా ఏ సెక్టార్స్ బాగా బలపడే అవకాశం ఉందంటారు? ఇదైతే ఉంది సార్. ఎందుకంటే మనం నిఫ్టీని మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నా కానీ ఇప్పుడు 2 years నుంచి కూడా ప్రాఫిట్స్ లేవు. అవన్నీ ఏమవుతాయంటే నెక్స్ట్ అవుట్ బర్స్ట్ అవుతాయి. మనం 24 ర్యాలీ చూసాం కదా, ఇలా కూడా వెళ్తాయా అని మనం చూసాం. అలాంటి ర్యాలీ మళ్ళీ మార్కెట్లో ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకసారి ఇది హార్మోన్స్ కనుక రిలీజ్ అయిందంటే అక్కడ మనం యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ ఉంది, అక్కడ US తో కూడా ట్రేడ్ డీల్ ఉంది. అవి ఫ్రూట్స్ అవుతున్నాయి. సో అవన్నీ యాడ్ అవుతాయి మనకి. ఇప్పుడు మనకి ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్తో రిలేషన్ ఉంది, రష్యాతో రిలేషన్ ఉంది. ఇప్పుడు వరల్డ్ మొత్తం అటు చైనా తర్వాత ఇండియా మీద కంప్లీట్గా చైనాకి ఎంత పాజిటివ్ ఉందో మనకి ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి చాలా చాలా మంచి ఉంటాయి. సెక్టర్స్ చూసుకుంటే ఇప్పుడు మీరు చూడండి, హీరో మోటార్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఏషియాలోనే బిగ్గెస్ట్ సెల్లింగ్ ఇది. కాబట్టి ఆటోమొబైల్ సెక్టర్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ విపరీతంగా సేల్ అవుతుంటాయి. అలాగే ఫార్మా సెక్టర్ విపరీతంగా మనం 100 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు సోలార్ బాగా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఆయిల్ది ఈ కరెంట్ ఛార్జెస్ పోవాలంటే ప్రతి ఇంట్లో కూడా సోలార్ ప్యానెల్ను ఎలక్ట్రికల్ ఛార్జర్ పెట్టేసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఈవెన్ గ్యాస్ బాధ కూడా పడలేక ఇండక్షన్ కూడా పెట్టేసుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ 22, 28, 29లో వచ్చేస్తుంటాయి. మాక్సిమం 27, 28 కల్లా వచ్చేస్తుంటాయి. కాబట్టి ఈ సెక్టర్స్ అన్ని మంచి గ్రోత్లో ఉన్నాయి. సో ఛాన్సెస్ బాగుంటాయి. సో రామచంద్రమూర్తి గారు, దాదాపు 15 సంవత్సరాల తర్వాత బెంగాల్లో కాషాయ జెండా ఎగరగలిగింది కాబట్టి, సో ఇప్పుడు బెంగాల్ గెలుపు అనేది మార్కెట్లకు ఏమన్నా బూస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంతా జరిగిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే సార్, బెంగాల్లో ఇప్పటిదాకా ఏంటంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాలేదు. వనరులు బాగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కమ్యూనిజం అని, తర్వాత ఈ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ రావటం, వీళ్ళందరి వల్ల అక్కడ గ్రోత్ ఆగిపోయింది మొత్తం స్టేట్ అంతా. అది ఇప్పుడు చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డబుల్ ఇంజిన్ లాగా సెంట్రల్లో ప్లస్ స్టేట్లో కూడా 2 రావటం అనేది బెంగాల్ ప్రజలందరూ కూడా మంచి వాళ్ళకి మెజారిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో అక్కడ మంచి పారిశ్రామికంగా బాగా డెవలప్ అవుతుంది. అందులో ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీస్కి ఈ బెంగాల్ మాతృక భూములు ఉన్నాయి. అంటే వాళ్ళ నేటివ్స్ బెంగాల్ ఉండి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు గోయింగ్ ఉన్నారు, ఆర్పి గోయింగ్, వీళ్ళందరూ బెంగాల్లో ఉన్నారు. సో వీళ్ళు ముంబైలో సెటిల్ అయిపోయినారు. వీళ్ళు కూడా అక్కడ ఓన్ ల్యాండ్కి వెళ్ళి కొంత చేద్దాం. పెద్ద వాళ్ళంతా బెంగాల్ నుంచి బయట స్టేట్స్ వెళ్ళిపోయారు. ధనవంతులంతా కూడా కమ్యూనిస్ట్ వాళ్ళతో తట్టుకోలేక ఇప్పుడు వాళ్ళందరూ రావటం వల్ల ఇప్పుడు మనకి చెన్నై, బెంగళూరు ఎలా అయితే హబ్ అయింది, ఇండస్ట్రియల్ హబ్, కలకట్టా కూడా అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కలకట్టాతో పాటు ఒక 2-3 సెంటర్స్ అక్కడ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హార్బర్స్ ఇవన్నీ కూడా బాగా ఫేమస్ కదా. అప్పుడు బ్రిటిష్ టైంలో వాణిజ్య కేంద్రం కదా కలకత్తా అంటే. కలకత్తా అవన్నీ కూడా మళ్ళీ పూర్వవైభవం దానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కానీ, పోర్ట్కి సంబంధించిన కంపెనీస్ కానీ, ఈ అక్కడ ఏంటంటే ముడి సరుకులు ఎక్కువ ఉంటాయి. అవన్నీ రా మెటీరియల్స్ అన్ని బాగా ఉంటాయి. అలాంటి కంపెనీస్ని పెట్టుకోవచ్చు. ఈసారి ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా మనం చేద్దాం. అక్కడ ఏమి ఉన్నాయి, జార్ఖండ్ ఆ ఏరియాలో ఏంటంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కంపెనీలు అక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా ఫేమస్ అక్కడ. సో అవన్నీ కూడా ఛాన్సెస్ ఉంటాయి, చూద్దాం. ఓకే,
సో మొత్తానికి ఈ వారం మార్కెట్లో కొంత మిక్స్డ్గా క్లోజ్ అయినాయి కాబట్టి ఎస్పెషల్లీ వీకెండ్ అయితే మాత్రం నష్టాలు క్లోజ్ అయింది. సో నెక్స్ట్ వీక్కి ఎలా ఉండొచ్చు అంటారు మార్కెట్లో? ఈ 2 రోజుల దేవుడి దయ వల్ల హార్మోజ్ రిలీజ్ అయిందంటే మాత్రం అసలు నెక్స్ట్ మండే ట్యూస్డేలో చాలా మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు 500-600 పాయింట్ ర్యాలీ అని ఉంది. ఎందుకంటే లాస్ట్ 10 days నుంచి కూడా ఇది అండర్ కరెంట్గా నడుస్తుంది. అమెరికా బ్లాక్అవుట్ చేసి అన్నారు, ఇరాన్ నుంచి ఇంకా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మామూలుగా అయితే బాంబులు వేసేసుకోవాలి, కానీ వాళ్ళు కామ్గా ఉన్నారంటే ఇక ఎవరి దగ్గర ఓపిక లేదు. సో కాబట్టి ఇది ఏదన్నా ఒక సంధి జరిగితే ఈ శనివారం ఆదివారం ఏదన్నా మంచి మండే మంచి బూస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. రైట్ సార్, పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ.